బీసీ పాలిటిక్స్ పీసీసీ చీఫ్ చేశామన్న కాంగ్రెస్, సీఎం ఛాన్స్ వారికేనన్న బీజేపీ. ఈ అంశంతోనే గులాబీ టూర్. బీసీ ఐక్యత కోసం కృష్ణయ్య రాజీనామా, బీసీల ఓట్లే చాలన్న తీర్మానం మల్లన్న. సో అన్ని పార్టీలది ఇదే రాగం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ చుట్టే యాక్టివిటీస్ మొదలు పెట్టాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ పోస్ట్ ఈ బీసీకి ఇచ్చామని కాంగ్రెస్ చెబుతుండగా, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పదవి ఇస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగా అధిష్టానంపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇక బీసీ కులగణన జరిగిన రాష్ట్రాల్లో గులాబీ నేతలు పర్యటించారు. ఇక్కడ ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించారో ప్రభుత్వానికి సూచించేలా స్టడీ చేశారు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇటీవల రాజీనామా చేశారు. బీసీలను ఐక్యం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తారని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నట్లు వివరించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా బీసీల పేరిట నిజంగా ఉద్యమం ఉధృతమవుతున్న విషయం వాస్తవం. కానీ ఈ ఉద్యమం వెనకాల ఏం జరుగుతూ ఉంది అనేది ఒక్కసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఒక్కసారి నేను క్లియర్గా చెప్తే మరి బీసీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒకసారి మనం చూద్దాం. క్లియర్గా చూస్తే మీకు చాలా విషయాలు బయటకు వస్తాయి. చూడండి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒకసారి జూమ్ చేసుకో. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులకు వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజిస్ట్రేషన్లు పెంపు అంటూ వింటా ఉన్నాం. సరే, ఒక 6 నెలలు కాకపోతే ఇంకా ఇప్పుడు సంవత్సరం దాటింది, ఇంకొక 6 నెలలైనా పర్లేదు, కొంత డిలే అవుతుంది, అందులో నో డౌట్, దానిలో ఓపికగా ఉంటారు, కానీ చేయాలి. కొత్త స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంపు. పంచాయతీ మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎవరు కూడా మాట్లాడడం లేదు ఈ ఉపవర్గీకరణ గురించి. అది కూడా బీసీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ఒక 4-5 కులాలు మాత్రమే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి 4-5 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు మాత్రమే ఈరోజు ఉద్యమాన్ని లీడ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు 130 కులాలకు పైగా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం ఏంటి, వాళ్ళకి బీసీ ఉపవర్గీకరణ, బీసీలలో వాటా వాళ్ళకి ఎలా, రాజ్యాధికారులు వాళ్ళ వాటా ఎలా తీసుకురావాలి, ఇది కదా చర్చ, ఇది కూడా జరగాలి కదా. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఎంబీసీలు ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పుకున్నట్టు ఎంబీసీలు కావచ్చు, లేదంటే సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఈ సంచార జాతులు కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది బీసీ నాయకులు స్పష్టమైనటువంటి ఒక లైన్, స్పష్టమైనటువంటి ఒక ఎజెండా ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో కేవలం 4-5 కులాలు బాగుపడితే బీసీ వర్గాలు అయితే అన్ని బాగుపడుతున్నట్టు కాదు కదా. బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలు కానీ సంచార జాతుల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ, స్పష్టమైనటువంటి నిర్ణయాలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో బీసీలు మరి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీలు ఎవరుతున్నారో దానిపైన బలమైనటువంటి చర్చ చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే ఆ బీసీ మీటింగ్లలో అదేవిధంగా ప్రజల్ని చైతన్యపరిచే విషయంలో మనం 55% నుంచి 60% ఉందని చెప్తాం. 55 నుంచి 60% ఉన్నటువంటి దాంట్లో కేవలం ఈ 4 ప్రధాన కులాలే ఉంటాయా, మిగతా కులాలు ఉండవా అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా మరి మూమెంట్లో భాగంగా అన్ని రకాల బీసీలో ఉన్న అన్ని కులాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎవరెవరికి ఏ అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. సో చూద్దాం. ఇగో బీసీ సప్లైకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అదే జరుగుతుంది. 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్ళలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. మొదటి బడ్జెట్లోనే అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో. సో ఈ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఏమైతే చూడాల్సిన అవసరం ఉంది. ఇక చాలా ఉన్నాయి. ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్నత విద్య కోసం 10 లక్షల పూచికత్తు, వడ్డీ లేని రుణాలు, ఇలా చాలా రకాల అంశాలు ఉన్నాయి. ఇవి కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అనేది మన యొక్క అభిప్రాయం మిత్రులారా. సో చూద్దాం నిజంగా బీసీ పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బీసీ పాలిటిక్స్ పీసీసీ చీఫ్ చేశామన్న కాంగ్రెస్,
సీఎం ఛాన్స్ వారికేనన్న బీజేపీ, ఈ అంశంతోనే గులాబీ టూర్. బీసీ ఐక్యత కోసం కృష్ణయ్య రాజీనామా, బీసీల ఓట్లే చాలన్న తీర్మానం మల్లన్న. సో అన్ని పార్టీలది ఇదే రాగం, రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ చుట్టే యాక్టివిటీస్ మొదలు పెట్టాయి. ఇప్పటికే పీసీసీ పోస్ట్ ఈ బీసీకి ఇచ్చామని కాంగ్రెస్ చెబుతుండగా, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పదవి ఇస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగా అధిష్టానంపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇక బీసీ కులగణన జరిగిన రాష్ట్రాల్లో గులాబీ నేతలు పర్యటించారు. ఇక్కడ ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించారో ప్రభుత్వానికి సూచించేలా స్టడీ చేశారు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇటీవల రాజీనామా చేశారు. బీసీలను ఐక్యం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తారని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నట్లు వివరించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా బీసీల పేరిట నిజంగా ఉద్యమం ఉధృతమవుతున్న విషయం వాస్తవం. కానీ ఈ ఉద్యమం వెనకాల ఏం జరుగుతూ ఉంది అనేది ఒక్కసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఒక్కసారి నేను క్లియర్గా చెప్తే, మరి బీసీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒకసారి మనం చూద్దాం. క్లియర్గా చూస్తే మీకు చాలా విషయాలు బయటకు వస్తాయి. చూడండి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒకసారి జూమ్ చేసుకో. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులకు వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంపు అంటూ వింటా ఉన్నాం. సరే, ఒక 6 నెలలు కాకపోతే ఇంకా ఇప్పుడు సంవత్సరం దాటింది, ఇంకొక 6 నెలలైనా పర్లేదు, కొంత డిలే అవుతుంది, అందులో నో డౌట్, దానిలో ఓపికగా ఉంటారు, కానీ చేయాలి. కొత్త స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంపు. పంచాయతీ మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎవరు కూడా మాట్లాడడం లేదు ఈ ఉపవర్గీకరణ గురించి. అది కూడా బీసీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ఒక 4-5 కులాలు మాత్రమే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి 4-5 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు మాత్రమే ఈరోజు ఉద్యమాన్ని లీడ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు 130 కులాలకు పైగా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం ఏంటి, వాళ్ళకి బీసీ ఉపవర్గీకరణ, బీసీలలో వాటా వాళ్ళకి ఎలా, రాజ్యాధికారులు వాళ్ళ వాటా ఎలా తీసుకురావాలి, ఇది కదా చర్చ, ఇది కూడా జరగాలి కదా. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఎంబీసీలు ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పుకున్నట్టు ఎంబీసీలు కావచ్చు, లేదంటే సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఈ సంచార జాతులు కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది బీసీ నాయకులు స్పష్టమైనటువంటి ఒక లైన్, స్పష్టమైనటువంటి ఒక ఎజెండా ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో కేవలం 4-5 కులాలు బాగుపడితే బీసీ వర్గాలు అయితే అన్ని బాగుపడుతున్నట్టు కాదు కదా. బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలు కానీ సంచార జాతుల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ, స్పష్టమైనటువంటి నిర్ణయాలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో